హలో ఎవ్రీవన్, నేను మీ హరీష్ కోటాని. వెల్కమ్ టు వివరా ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్. ఆపరేషన్ సింధూర్ 15 రోజుల మౌనానికి సమాధానం. మొన్న పేల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రతి ఒక్క భారతీయుడి మధ్యలో ఒకటే ప్రశ్న: ఇంకెంతకాలం ఈ సైలెన్స్? ఇంకెన్ని రోజులు భరిద్దాం? వీటన్నిటికీ సమాధానం ఆపరేషన్ సింధూర్. ప్రపంచం మొత్తం అవాక్కైన వేళ మిసైల్ స్ట్రైక్, 9 టార్గెట్లు, అష్టదిగ్బంధనం. పెహల్గాం అటాక్ జరిగిన రోజు నుండి ఇప్పుడు ప్రజెంట్ నేను వీడియో చేస్తున్న సమయానికి అజిత్ దోవల్ గారు యుఎన్లో మీటింగ్ ఉన్నారు, అన్ని సాక్ష్యాధారాలతోటి. ఇది మొత్తం ఒక యాక్షన్ ఎపిసోడ్. నరమానవునికి, సామాన్యమైన వ్యక్తులకు కూడా ఇది అర్థం కాని రీతిలో ఒక హాలీవుడ్ యాక్షన్ ఎపిసోడ్. ఇది ఏదో నిన్న జరిగిన అటాక్ కాదు. దీని వెనకాల ఉన్న స్ట్రాటజీ తెలుసుకున్న ప్రపంచ దేశాల అధినేతలు కూడా షాక్ అయ్యారు. మొత్తానికి పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించినాం మనము. ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్ లో స్కూళ్ళు, కాలేజీలు అన్ని బంద్, ఎమర్జెన్సీ ప్రకటించింది. ఘోరాతి ఘోరమైన సిచ్యువేషన్ లో ఉంది పాకిస్తాన్. ఈ మొత్తం ఎపిసోడ్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. వీడియో కనుక నచ్చితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక పిల్లి పాలు తాకుండా కళ్ళు మూసుకుంటుంది, నన్ను ఎవరు చూస్తలేరని అనుకుంటది, కానీ అందరు చూస్తారు. అదే పాకిస్తాన్ అయింది. నిన్న జరిగిన అటాక్ తోటి పడ్డ దెబ్బ మామూలు దెబ్బ కాదు. ఎందుకంటే భారత రక్షణ శాఖ ఏం చేసిందంటే ఇన్ డీటెయిల్ గా తీసుకొని ఒక ప్రిసైజ్ అటాక్ చేసింది. అటాక్ అనేది నాకు తెలిసి ప్రపంచంలోనే ది బెస్ట్ అటాక్ ఇది. ఎట్లా అంటే దీన్ని తీసుకొచ్చిన స్ట్రాటజీ కానీ, దీన్ని అటాక్ చేయడానికి వచ్చిన విధానము, ఈ 15 రోజుల నుండి మనం అవలంబించిన స్ట్రాటజీలు మాత్రము, ఇది అపర చాణక్యుని తెలివితేటలు. ఈ మోడీను రక్షణ శాఖ ఇద్దరు కలిసి చేసిన ఏదైతే ఉందో స్ట్రాటజీ, అసలు మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ. ఏ హాలీవుడ్ యాక్షన్ సీక్వెన్స్కి, ఏ హాలీవుడ్ యాక్షన్ ఎపిసోడ్కి తగ్గకుండా మైండ్ బ్లోయింగ్ యాక్షన్ అన్నమాట ఇది. ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. నిన్న రాత్రి అందరూ పడుకున్న తర్వాత 1:05 యాక్షన్ ఎపిసోడ్ అని స్టార్ట్ అయింది. కేవలం 25 నిమిషాలలో మనం డెలివరీ చేసేస్తున్నాం కంప్లీట్గా. ఎట్లా డెలివరీ చేసినామంటే, స్విగ్గీ, జొమాటోలో ఫుడ్ పార్సల్ డెలివరీ చేస్తాం చూసినామా, ర్యాపిడో బుక్ చేస్తే ఎగ్జాక్ట్ అక్కడికి వచ్చి అవుతుంది చూసినా, అట్లా ప్రిసైజ్ లొకేషన్లో మనం డెలివరీ చేసినాం దీపావళి గిఫ్ట్. కంప్లీట్ యాక్షన్ ఎపిసోడ్లో మనం 9 గిఫ్ట్లు డెలివరీ చేసినాం. మనము 1:05 ఫస్ట్ గిఫ్ట్ ఎవరికి డెలివరీ చేసినామంటే సవాయి నాలా క్యాంపు. ఇది ఎక్కడుందంటే ముజఫర్బాద్. ఈ ముజఫర్బాద్ ఎక్కడ వస్తాయంటే మన పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. సో ఇది మన ఎల్ఓసికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఫస్ట్ గిఫ్ట్ అక్కడనే డెలివరీ చేయడం జరిగింది. ఎందుకు వాళ్ళకి ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చినామంటే స్ట్రాటజికల్గా మొత్తం ఏంటంటే 9 స్థావరాలలో 5 పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నాయి. మిగిలిన 4 స్థానాలు వచ్చేసి పాకిస్తాన్లో ఉన్నాయి. ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఈ సవాయినాల క్యాంపు లష్కరే తోయిబా వాళ్ళకి సంబంధించింది. మొన్న జరిగిన పేల్గాం అటాక్ కావచ్చు, అంతకుముందు జరిగిన గుల్బర్గా, సోన్మార్గ్ మీద జరిగిన అటాక్లు కావచ్చు, ఇక్కడనే జరిగింది. ఇక్కడ టెర్రరిస్టులకి ట్రైనింగ్ ఇస్తారట, కంప్లీట్ ట్రైనింగ్. తర్వాత సెకండ్ గిఫ్ట్ ఎవరికి డెలివరీ చేసినామంటే సయ్యద్నా బిలాల్. ఈ క్యాంప్ ఎక్కడ ఉందంటే ఇది కూడా పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్లోనే ఉంది. ఇది కూడా మన ఎల్ఓసికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్ట్రాటజికల్గా ఆ క్యాంపు తర్వాత ఈ క్యాంప్ వస్తుంది కాబట్టి ఈ క్యాంపు మీద అటాక్ చేయడం జరిగింది. ఈ అటాక్ చేసిన స్థావరం ఏదైతే ఉందో ఇది జైషే మహమ్మద్కి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన స్థావరం ఇది. అయితే ఏంటంటే ఈ స్థావరంలో నాట తీవ్రవాదులను తీసుకొని వచ్చి వీళ్ళకి రైఫిల్స్ ట్రైనింగ్, AK-47 ట్రైనింగ్, జంగల్ వార్ఫేర్కి సంబంధించిన ట్రైనింగ్లు మొత్తం శిక్షణ ఇక్కడనే ఇస్తారంట వీళ్ళకి. మూడో గిఫ్ట్ ఎవరికి ఇచ్చినామంటే గుల్పూర్ క్యాంప్ అని ఉన్నది. ఇది కూడా పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్లోనే ఉంది. ఇది కోట్లీ అనే ప్లేస్లో ఉంది. ఇది కూడా 30 కిలోమీటర్స్ రేడియస్లోనే ఉన్నారనమాట. ఇది వచ్చేసి లష్కరే తోయిబా వాళ్ళకి సంబంధించింది. ఫోర్త్ గిఫ్ట్ ఎవరికి డెలివరీ చేసినామంటే బర్నాలా క్యాంపు. ఇది మన ఇండియా బార్డర్ నుండి కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నది, బింబేర్ దగ్గర ఉందన్నమాట. ఈ బర్నాలా క్యాంపులు వచ్చేసి ఎక్స్క్లూజివ్గా IEDల మీద వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారంట. అంటే ఇంపర్మైజివ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ మీద కంప్లీట్ శిక్షణ, ప్రత్యేక శిక్షణ ఇస్తారంట. ఈ స్థావరాన్ని కూడా మనం పూల్ చేయడం జరిగింది. తర్వాత ఇచ్చిన ఐదో గిఫ్ట్ ఎవరికి పోయిందంటే అబ్బాస్ క్యాంపు. ఇది కూడా వచ్చేసి కోట్లీలో ఉన్నది. ఇది అబ్బాస్ క్యాంపు. దీని మీద ఇంకెంత ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ అంటే కేవలం 15 మంది పట్టేంత కెపాసిటీ మాత్రమే ఉన్నదండి. అంటే పక్కా సమాచారంతో, రావాల సమాచారంతో, అన్ని రకాల నిఘా వర్గాల సమాచారాన్ని తీసుకొని పక్కా స్క్రిప్ట్ వైజ్గా ప్రిసైజ్గా ఎట్లా ప్లాన్ చేసిందంటే అట్లా ప్లాన్ చేసేళ్ళు. పక్క వాళ్ళకి ఎవరికి డిస్టర్బ్ కాకుండా ఎవరికి ఎంత మోతాదులో డోస్ ఇవ్వాలనో అంతే మోతాదులో డోస్ ఇచ్చారన్నమాట. ఎందుకంటే చిన్న స్థావరానికి చిన్న బాంబులు, పెద్ద స్థావరానికి పెద్ద బాంబులు అన్నట్టు అమర్చి
పక్కన ఉన్న ఎటువంటి రెసిడెన్షియల్ ఏరియాలకు డిస్టర్బ్ కాకుండా, ఎటువంటి కొలాటరల్ డ్యామేజ్ కాకుండా అందరికీ ఈ 5 స్థావరాలకు 5 గిఫ్ట్లు నిన్న దివాళీ గిఫ్ట్ పోయినాయి. ఈ ఫస్ట్ 5 గిఫ్ట్లన్నా పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది, కానీ రిమైనింగ్ 4 గిఫ్ట్లు డైరెక్ట్ పాకిస్తాన్ గుండెల మీద తన్నినాం మనం, గుండెల మీద బాంబు వేసినాం మనం. ఎందుకంటే ప్రపంచ దేశాలలో పరువు పోయింది. ఈ 4 స్థావరాలు ఎక్కడ ఉన్నాయంటే పాకిస్తాన్ లోపల ఉన్నాయి. మన నేషనల్ బార్డర్ని ఆనుకొని పంజాబ్ ప్రోవిన్స్ ఉంటుంది పాకిస్తాన్లో. ఈ నేషనల్ బార్డర్ నుండి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో సియాల్కోట్ అనే ప్రాంతంలో సర్జాల్ అనే క్యాంప్ ఉంది. ఈ సర్జాల్ అనే క్యాంప్ మీద మనము 6th గిఫ్ట్ డెలివరీ చేసినాం మనము. అదే సియాల్కోట్లో మన బార్డర్ నుండి 18 నుండి 22 కిలోమీటర్ల దూరంలో మహమూనా జోయా అనే క్యాంప్ ఉంది. ఈ మహమూనా జోయా క్యాంప్లో వచ్చేసి దీని మీద అటాక్ జరిగింది. ఇది చాలా స్ట్రాటజికల్గా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే మొన్న లాస్ట్ పఠాన్ కోట్ ఏదైతే దాడి జరిగిందో మొత్తం ప్లానింగ్ ఇక్కడే జరిగిందనమాట. ఈ 8వ గిఫ్ట్ ఎవరికి ఇచ్చినామంటే మర్కజ్ తైబా. ఇది ఎక్కడ ఉంటుందంటే మన నేషనల్ బార్డర్ని ఆనుకొని 18 నుండి 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, అదే రేడియస్లో. ఇది ఎక్కడ వస్తుంది అంటే ముర్దిక్ అనే ప్లేస్లో వస్తుంది. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మొన్న 2008లో జరిగిన ముంబై అటాక్స్లో అజ్మల్ కసబ్ కూడా వాడు ఇక్కడే ట్రైనింగ్ తీసుకున్నాడంట. పక్కా సమాచారం ఉన్నది. చాలా స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్ స్థావరం వచ్చింది అని చెప్పేసి లింపడేసినాం. లాస్ట్ 9వ గిఫ్ట్ పెద్ద గిఫ్ట్, హైలైట్ గిఫ్ట్. ఎందుకంటే నేషనల్ బార్డర్ నుండి 100 కిలోమీటర్ల లోపల ఉన్న స్థావరం మీద అటాక్ చేసినాం. ఇది మామూలు స్థావరం కాదు. జైషే మహమ్మద్ వాళ్ళ కార్పొరేట్ ఆఫీసు. పెద్ద పెద్ద నేతలు, పెద్ద పెద్ద స్థాయి ఉగ్రవాదులు అందరూ వచ్చి అక్కడే మీటింగ్ జరుపుకుంటారంట. ఇది భావల్పూర్ అనే ప్లేస్లో ఉన్నది. దీని పేరు వచ్చేసి మర్కజ్ సుబానల్లా. కంప్లీట్గా నేలమట్టం అయిపోయింది. జైషే ఉగ్రవాద సంస్థకు సంబంధించిన కార్పొరేట్ ఆఫీస్తో పాటు ఒక ముఖ్యమైన 3-4 స్థావరాలు మొత్తం నేలమట్టం జరిగింది. ఇప్పటిదాకా ఇంటర్నేషనల్ న్యూస్, పాకిస్తాన్ న్యూస్, ఇండియా న్యూస్ ధృవీకరించింది ఏంటంటే వేరే ఇతర పౌరులకు ఎటువంటి నష్టం జరగలేదు. ఇది కంప్లీట్గా ప్రిసైజ్గా చేసిన యాక్షన్ ప్లాన్ ఇది. ఎందుకంటే ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న రెసిడెన్షియల్ ఏరియాలలో పక్క వాళ్ళ నార్మల్ సివిలియన్స్కి సంబంధించిన ఆస్తి నష్టం జరగకుండా అక్యురేట్గా మన వాళ్ళు జీపీఎస్ని ట్రాక్ చేసుకుంటూ శాటిలైట్ హెల్ప్ తీసుకొని కరెక్ట్ అక్యురేట్గా రేంజ్ని బట్టి దానికి ప్లానింగ్ చేసి పర్ఫెక్ట్గా డిజైన్ చేసి మిసైల్స్ పంపడం జరిగింది. పెహల్గామ్ అటాక్ తర్వాత ఇప్పటిదాకా నేను చెప్పిన స్థావరాలకు పోయిన గిఫ్ట్ల వరకు మన భారత్ అవలంబించిన విధానము ప్రపంచ దేశాలనే అవాకేటెడ్ చేసింది. నేను చెప్తా వినండి. మోడీ గారును భారత రక్షణ శాఖ వీళ్ళందరూ ఏం చేసేయాలంటే అష్టదిగ్బంధనం అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేయాలన్నమాట. పాకిస్తాన్ ముక్కిరి బిక్కిరి చేసి పాకిస్తాన్ని. అష్టదిగ్బంధనం అంటే ఏందో చెప్తా మీకు. ఇది అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్స్ప్లెనేషన్ అనుకోవాలి మీరు. ఎందుకంటే ఫస్ట్ దిగ్బంధనం ఎక్కడ జరిగిందంటే ఫస్ట్ వన్ పెహల్గామ్ అటాక్ కాగానే మొత్తం వాళ్ళు సీజ్ చేసేసారు. ఏ టెర్రరిస్ట్ పారిపోకుండా, ఏ టెర్రరిస్ట్కి సపోర్ట్ చేసినాడు పారిపోకుండా మొత్తం బ్లాకేజ్ చేసిళ్ళు. ట్రెక్కింగ్ మొత్తం కంప్లీట్గా బ్యాన్ చేసేసిళ్ళు. సో ఇది ఫస్ట్ దిగ్బంధనం అయిపోయింది. రెండవది ఆర్మీ వాళ్ళు చాలా హై యాక్టివ్గా వచ్చేసి మొత్తం బార్డర్లన్నీ క్లోజ్ చేసి పడేసిళ్ళు. వీసాలు క్యాన్సిల్ చేసేసిళ్ళు, ఎటోలాటని పంపించేసిళ్ళు, మొత్తం రాకపోకలని బంద్ చేసిళ్ళు. ఇది గ్రౌండ్ లెవెల్లో జరిగిన రెండవ దిగ్బంధనం. మూడోది వాయు దిగ్బంధనం చేసినాం. ఎట్లా అంటే మొత్తము గగనతలాన్ని మొత్తం కంప్లీట్గా బ్లాక్ చేసి పడేసినాము. ఎటువంటి విమాన రాకపోకలు రాకుండా చేసిళ్ళు. మీరు ఇక్కడ ఒక పాయింట్ మీరు గమనించాల్సింది, విమానాలు రాకుండా మన గగనతలాన్ని బ్లాక్ చేసామంటే మనం ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చినాం. అరే ఈసారి కొట్టపోయే దెబ్బలా మేము యుద్ధ విమానాలు వాడం. ఇది ఆల్రెడీ ఎప్పుడు అంకురార్పణ జరిగింది. మళ్ళీ ఇంకొక అభినవ్ సింగ్ దొరికి మనం రిక్వెస్ట్ చేయొద్దు అని ఆ రోజే ఆయన దొరికిన రోజే ఇంకొకసారి కొలాటరల్ డ్యామేజ్ కావద్దు అని మనం చాలా క్లియర్గా ఇండికేషన్ పెట్టుకున్నాం మనము. అదే మనం స్ట్రాటజీ యూజ్ చేసినాము. శత్రువుని కొట్టినాం చూసినామా, చెప్పి కొట్టినాం ఇది. ఎందుకంటే ఈసారి మా యుద్ధ విమానాలు రావు. రెండవ దిగ్బంధనంలో మన ఆర్మీలో మొత్తం కంప్లీట్గా మనం ఆర్మీని అలర్ట్ చేసినాం కదా. దీన్ని బట్టి వాళ్ళకి పాకిస్తాన్కి అర్థమైంది ఏంటంటే ఈసారి వచ్చే వాళ్ళు ఊరి అటాక్ లాగా వీళ్ళు లోపలికి చొచ్చుకొని రారు. వెరీ క్లియర్ ఇన్ఫర్మేషన్. వాయు మార్గాన రారు. వెరీ క్లియర్ ఇన్ఫర్మేషన్. వాళ్ళకి అసలు ఆలోచన చేసేంత కూడా ఛాన్స్ ఇవ్వలేదు. నాలుగో దిగ్బంధనం ఏంటంటే జల దిగ్బంధనం చేసి పడేసినాం. మొత్తము నేవీని అలర్ట్ చేసేసినాం. ఎటు కదలకుండా నాలుగో దిగ్బంధనం జరిగిపోయింది కంప్లీట్గా. ఐదో దిగ్బంధనం ఇది హైలైట్. మనం ఏం చేసినామంటే ఇండస్ వాటర్ని హై స్టోరేజ్ లెవెల్ దాకా మనం తీసుకొని వచ్చి మనం ఒకటేసారి మన స్టోరేజ్ లెవెల్ నిండిన తర్వాత వాటర్ని రిలీజ్ చేసినాం.
వాటర్ని రిలీజ్ చేస్తే మొత్తం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో, పంజాబ్లో మొత్తం వరదలు వచ్చినాయి, డెడ్లీ వరదలు. దగ్గర దగ్గర 5,000 మంది నిరసరాయలు మొత్తం కంప్లీట్గా పంటలన్నీ కొలాప్స్ అయిపోయినాయి. ఈ 5 దిగ్బంధనాల తర్వాత 6వ దిగ్బంధనం ఏం చేసినామంటే మనము ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము ఇంకా మనం వచ్చి ప్రెజరైజ్ చేసినాం. మనం 7వ దిగ్బంధనం ఏంటంటే కంప్లీట్గా వీళ్ళ మీద శాంక్షన్స్ విధించినాం. మనము బిజినెస్ల మీద, వాటిల మీద, వీళ్ళ మీద మొత్తం కంప్లీట్గా శాంక్షన్స్ విధించినాం. 8వ దిగ్బంధనం ఏం చేసినాం అంటే డైరెక్ట్ సర్జికల్ స్ట్రైక్ అటాక్ చేసినాం. మోడీ 3.0 నెక్స్ట్ లెవెల్ ఆపరేషన్ చేసినాం. చేసి అన్ని సాక్ష్యాధారాలను పట్టుకొని డైరెక్ట్ మనం ఈ సాక్ష్యాధారాలన్నీ తీసుకొని మనం యూఎన్కి వెళ్ళినాం. మనం యూఎన్లో ఇప్పుడు ప్రెసిడెంట్ అజిత్ దోవల్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇంత అష్టదిగ్బంధనం చూసి మొత్తం పాకిస్తాన్ అతలాకుతలం అయిపోయింది. ఈ ఇన్సిడెంట్ జరగగానే షహబాజ్ అహ్మద్ వచ్చేసి ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది. ఇది రియలో కాదో తెలియదు. దీంట్లో ఏమంటున్నాడంటే మేము ఖచ్చితంగా రిటాలియేట్ అయిపోతాము, మేము ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్తాము, ఇది తీవ్రవాదుల దాడి, తీవ్రవాదుల దాడి కాదు, తీవ్రమైన దాడి, మా పౌరుల మీద జరిగిన దాడి, ఖచ్చితంగా మేము సమాధానం చెప్తాము, కొద్దిగా వెంటనే మేము రివర్ట్ అవుతామని చెప్పింది. కానీ ఈరోజు పొద్దున మన రక్షణ శాఖ జరిపిన ఇంటర్వ్యూలో మీరు బాగా గమనించండి. అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మన భారత రక్షణ శాఖ మంత్రికి. మొన్న పేల్గాం దాడిలో ఒక్కొక్కళ్ళని ఇక్కడ గన్ పాయింట్లో పెట్టి వాళ్ళని షూట్ చేసాం. పిల్లలు ఆడవాళ్ళని ఏం చంపాలి, ఆడవాళ్ళకి ఏం చెప్పిళ్ళు, పోయి మీ మోడీకి పోయి చెప్పుకోని చెప్పిళ్ళు. ఈరోజు మీరు ప్రెస్ మీట్ చూస్తే 2 మహిళా అధికారులతో ప్రెస్ మీట్ ఇప్పించిండు. అది మోడీ విన్నాడో మీకు ఇప్పుడు వినిపించిండు. ఇది స్టైల్ ఆఫ్ గివింగ్ ఎక్సలెంట్. ఎట్లా స్ట్రాటజీ అంటే నిన్న రాత్రి జరిగింది కదా, నిన్న సాయంత్రం 6-6:30 గంటలకి మోడీ గారు మనకి ఏం తెలియనట్టు యూకే వాళ్ళతోటి ఒక అగ్రిమెంట్ జరిగింది. ట్విట్టర్లో ట్వీట్ పెట్టిళ్ళు. అంటే అసలు వాళ్ళకి అస్సలు తాటే లేదు. మొత్తం నేల పరంగా మూసేసిళ్ళు, వాయుపరంగా మూసేసిళ్ళు, వాటర్ పరంగా లేదు. అసలు ఎక్కడికి వెళ్ళి స్ట్రైక్ చేయరు అని వాళ్ళు ధీమాలు ఉన్నారు. కానీ ఈసారి మనం కొలాటరల్ డ్యామేజ్ కావద్దు అనుకో డైరెక్ట్ గ్రౌండ్ లెవెల్లో మిసైల్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఈ దెబ్బ వాళ్ళు కోలుకోరు. ఇంకొకటి, ఈరోజు పొద్దున్నే వాళ్ళకి అల్టిమేటం ఇవ్వడం జరిగింది. ఇది కేవలం ఒక డిమాన్స్ట్రేషన్, చాలా ప్రొఫెషనల్ వేలో ఇవ్వబడిన డిమాన్స్ట్రేషన్, అక్యురేట్ డిమాన్స్ట్రేషన్. మేము బాధ్యత గల తీసుకొని పాకిస్తాన్కి అకౌంటబిలిటీగా మేము ఆన్సర్ చెప్పినాం. మీరు గనక ఏదైనా ఎక్స్ట్రాల్ చేసినా, మిస్ ఇంటర్ప్రిటేషన్ చేసినా కానీ మేము చాలా సిద్ధంగా ఉన్నాం అని అల్టిమేటం ఇవ్వడం జరిగింది. ఒక మహిళా అధికారితో, ఒక మహిళా కన్నలతో అది అల్టిమేటం ఇవ్వడం జరిగింది. అసలు ఈ స్ట్రాటజీని చూస్తే ఒక్కొక్కటి సీన్ చూసుకుంటా పోతా అంటే ఇది హాలీవుడ్ యాక్షన్ ఎపిసోడ్ కంటే నెక్స్ట్ లెవెల్. ప్రతి దాంట్లో మీనింగ్ ఉన్నది, ప్రతి మూమెంట్లో మీనింగ్ ఉన్నది. అసలు ఇది మాత్రము నిజంగా మన ఇండియా ఇప్పుడు ప్రపంచ దేశాలలో మన స్థాయి ఎక్కడికో పోయింది. ప్రతి భారతీయుడు గర్వించదగ్గ రోజు, తలెత్తుకుని నిలబడే రోజు ప్రపంచ దేశాల ముందట. జై హింద్, జై భారత్.